పులుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబులోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకేస్తా బంగారు గొలుసు హే నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబులోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకేస్తా బంగారు గొలుసు హద్దు దాటి ముద్దిస్తా. అన్న ఒక్క నిమిషం, లోడ్ వచ్చింది, తాళం తీయండి, లోడ్ దింపేదురు. ఏంటి ఇప్పుడు తాళాలు తీయాలా? ఇప్పుడు తాళాలు తీస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఉండరా ఒక నిమిషం. పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న అంటే అది వస్తున్న దారిలో లారీ ప్యాచర్ అయిందన్న, అందుకే లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయినా ఇక్కడ 7 వరకే, 7 తర్వాత ఎవరు ఉండరు. వెళ్ళండి, వెళ్ళే మార్నింగ్ రండి. అంటే చాలా దూరం నుండి వచ్చామన్న, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మార్నింగ్ రావడం అంటే చాలా లేట్ అయిపోతుంది, చాలా కష్టమన్నా. ఈ నైట్ వీళ్ళని ఇక్కడ ఉంచితే ఉదయానికి లారీ సరుకు మనదే అవుతుంది. సరే, తాళాలు తీసుకొని లోపల ఉండండి, మార్నింగ్ మా వాళ్ళు వచ్చి లోడ్ దించుతారు. అన్నా అదేంటనా? ఆగండిరా. అనియా ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి వద్దామనియా. సరే పద. ఏట్రా టిఫిన్ షాప్ కనపడడం లేదు, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. బాబాయ్ టిఫిన్ ఎట్ ఉంది? పూరి దోశ. సరే. రెండు ప్లేట్లు ఇడ్లీ. నాన్న 2 ప్లేట్లు ఇడ్లీ అంట. అన్నయ్య టిఫిన్ చేశాక ఎలాగో వెళ్ళి పడుకోవడమే కదా, సినిమాకి వెళ్దామన్నయ్య. వెళ్దామన్నయ్య, కొత్త ప్లేస్ కదా, ఎలాగో నిద్ర పట్టదు. సరే కానీ అన్నా ఆ సినిమా ఆడుతుంది, వాళ్ళు ఎక్కడ? ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అన్న. అన్నయ్య ఇప్పుడు ఎలాగో 8:30 అయ్యింది, మనం నడుచుకుని వెళ్ళేసరికి టైం సరిపోతుంది. సరే పద. ఎంత అయింది? 80 రూపాయలు.
3 hours later. సరే అన్నయ్య, నాకు నిద్ర వస్తుంది, పడుకోండి. సరే నీ ఇయర్ బడ్స్ నాకు ఇచ్చి పడుకో. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసి. ఎందుకులే మామూలు చూద్దాం.
ఏమైందన్నయ్య? ఏం లేదురా, పడుకోరా, పడుకో. ఏంటన్యా లారీ ఊగుతుంది? అన్యా అన్యా అద్దంలో ఏదో కనిపిస్తుంది, భయం వేస్తుంది అన్యా. అన్యా పదన్యా, వెళ్ళిపోదాం అన్యా. రే లోపలికి రారా నువ్వు. అన్యా వెళ్ళిపోయినట్టుంది, పదన్యా వెళ్ళిపోదాం. ఆగరా, మళ్ళీ వస్తుందేమో, ఆగు. అన్యా భయంగా ఉందన్యా, పదన్యా వెళ్ళిపోదాం. లేనట్టుంది, వెళ్దాం. వెళ్ళిపోయినట్టుంది, వెళ్దాం పద. తమ్ముడు, అక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదరా. అన్నా అన్నా అన్నా, పెట్రోల్ లేదు, ఏం లేదు, వెళ్ళండి. పెట్రోల్ కోసం కాదన్నా, ఇక్కడే పక్కన ఉన్న రైస్ మిల్ నుంచి వస్తున్నాం. ఏంటి, అక్కడ నుండి వచ్చారా? అది ఈ టైంలోనా? అవును. ఏంటి రైస్ మిల్ అనగానే అంత భయపడుతున్నారు? అసలు ఏమైంది అక్కడ? తెలీదా? తెలియకుండా వచ్చారా? నిజంగా మాకు తెలీదన్నా, ఏమైంది? మీకు తెలీదా? అది నాడు నిజంగా ఈ టైంలో కీస్ ఇచ్చాడా? ఈ టైంలో కాదన్నా, 7కి ఇచ్చారు. ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ మనిషి ఏదో చెప్పబోయారన్నా, అతను ఆపేశారు. మేము బండి పెట్టి సినిమాకి వెళ్ళి వచ్చాం, అప్పటి నుంచి ఇలా జరుగుతుంది. ఏమైంది అసలు? అదో పెద్ద కథ. మీకు తాళాలు ఇచ్చి వెళ్ళిపోయారు కనుక నేను మీకు చెప్తాను. కొన్ని నెలల ముందు ఈ ప్లేస్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిక్ టాక్ స్టార్ దుర్గారావునండి. శ్రీకాకుళం అబ్బాయిలు అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాడండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. నన్ను ఎలాగా సపోర్ట్ చేశారో స్వామివారిని కూడా అలాగే సపోర్ట్ చేయండి. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.